మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేశంలో జననాలు అంటే బర్త్ రేట్ తగ్గితే, డెత్ రేట్ పెరిగితే ఏమవుతుంది అని? ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరు ముగ్గురు కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్నారు. అలా కన్నవాళ్లే నిజమైన దేశభక్తులు అని అనేశారు. ఉంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, 3 వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను 3 కంటే పైనుంటే వాళ్లే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. దాని అర్థం ఏంటి? రామ్ ఫ్రెండ్స్, అదేంటి జనాభా పెరిగిపోతుంటే పిల్లల్ని కనమనడం? హిందువుల జనాభా రోజు రోజుకి తగ్గిపోతుంది. దీనికి కారణం హిందువులు ఒక్కరే ముద్దు అని అనుకోవడం. మరికొందరైతే చైల్డ్ ఫ్రీ, అసలు పిల్లల్నే వద్దు అని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏ దేశంలో అయినా యువత తగ్గిపోతే, వయోవృద్ధుల సంఖ్య పెరిగిపోతే ఆ దేశం పతనం ఖాయం. అదేంటి జనాభా పెరిగిపోతుంటే ఇలా అంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడున్న జనాభాలో వృద్ధులు, మిడిల్ ఏజ్ వాళ్ళు, యవ్వనంలో ఉన్న వాళ్ళు, పిల్లలు ఉన్నారనుకుందాం. పిల్లల్ని కనడం తగ్గించేశారు. వృద్ధులతో పాటు అనేక కారణాల వల్ల ఎన్నో మరణాలు జరుగుతూ ఉంటాయి. పుట్టే వాళ్ళేమో తగ్గిపోయారు. మన దేశం లేదా ప్రపంచంలో జనాభా సమతుల్యంగా ఉండాలంటే ఒక మహిళకు సగటున 2.1 పిల్లలు పుట్టాలి. దీన్ని రిప్లేస్మెంట్ లెవెల్ అంటారు. ఎందుకంటే ఒక్క తల్లిదండ్రుల స్థానాన్ని 2 మంది పిల్లలు భర్తీ చేస్తారు. మరియు 0.1 ఏదైతే ఉందో అది అదనపు శాతం అనమాట, జనాభా స్థిరత్వం కోసం. కానీ జనన రేటు అంటే బర్త్ రేట్ తగ్గితే జనాభా తగ్గుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రతలపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ మంది పిల్లలు అంటే భవిష్యత్తులో ఎక్కువ మంది కార్మికులు, ఆర్థిక వృద్ధి మరియు వృద్ధాప్య జనాభాను సమర్థించే యువత ఉంటారు. అదే సమయంలో యువ మరణాలు పెరిగితే అంటే 15 to 24 ఏళ్ల వాళ్ళు మరణాలు, దేశంలో యువశక్తి తగ్గుతుంది. ఇది ఆర్థిక వృద్ధిని, సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. మొత్తం వృద్ధులతో నిండిపోయిన దేశం ముందుకు వెళ్లడం అటుంచితే పతనం ఖాయం. జనాభా తగ్గడం వల్ల దేశాలు వలసలపై ఆధారపడతాయి. ఇది కొన్ని దేశాల్లో వివాదాలకు దారితీస్తుంది. ఇప్పటికే పిల్లల సంఖ్య తగ్గితే పాఠశాలలు, ఆసుపత్రులు మూతపడవచ్చు, ఇల్లులు ఖాళీ. ఈ సమస్యలు ఎదుర్కొంటున్న కొన్ని దేశాలు ఉన్నాయి కూడా ఆల్రెడీ. జపాన్ సమస్య ఏంటి? జపాన్లో జనన రేటు చాలా తక్కువ, 1.26. జపాన్లో వృద్ధ జనాభా ఎక్కువ. దీనివల్ల కార్మిక శక్తి తగ్గి ఆర్థిక వృద్ధి నిదానమైంది. పాఠశాలలు మూతపడుతున్నాయి. వృద్ధుల సంరక్షణకు ఖర్చు పెరిగిపోయింది. దక్షిణ కొరియాలో జనన రేటు ప్రపంచంలోనే అతి తక్కువ, 0.72. ఇటలీలో జనన రేటు 1.24. మరి భారతదేశం పరిస్థితి ఏంటి? భారతదేశంలో కూడా జనన రేటు తగ్గుతుంది. 1950లో ఒక మహిళకు సగటున 5.7 పిల్లలు ఉండగా ఇప్పుడు 2.0కి తగ్గింది. దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో జనన రేటు 1.6 కంటే తక్కువగా ఉంది. ఇది యూరోపియన్ దేశాల స్థాయికి సమానంగా మారిపోయింది. 1.2 అయితే ఇంకా భారత్ కోలుకోలేదు. భవిష్యత్తులో భారతదేశం కూడా జపాన్, దక్షిణ కొరియా లాంటి సమస్యలను ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా హిందువుల జనాభా తగ్గిపోయి కొన్ని రాష్ట్రాలలో మైనారిటీలుగా మారిపోయారు. అప్పుడు వేరే దేశాల నుండి వలస వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటారు. అదే జరుగుతుంది వేరే దేశాల్లో. ఇప్పుడు యూరప్ ఈస్ గాన్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ అబ్దుల్లాస్. హిందువులు ఒక్కొక్కరిని కంటారు. ఆ ఒక్కరిని అబ్దుల్లాలు లవ్ జిహాద్ చేసి మతం మార్చి నువ్వు సంపాదించిన ఇల్లు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్ తీసేసుకుంటాడు ఒక రోజులో. నువ్వు ఒక్కరిని కంటావు, వాళ్ళు 40 మందిని కంటారు. ఆ 40 మంది జనాభా పెరిగి ఓటు వేసినప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళకే వేస్తారు, గెలిపిస్తారు, మెజారిటీ అవుతారు. 15 నిమిషాలన్న మాట నిజం చేస్తారు. కాశ్మీర్లో జరిగినట్టు రలీవ్ గలీవ్ చెలీవ్, పారిపో, చచ్చిపో లేదా మతం మారు అని అంటే పారిపోవటానికి చుట్టూ సముద్రమే ఉంది. కాశ్మీర్లో తరిమితే ఢిల్లీ పోయావు, వెస్ట్ బెంగాల్లో తరిమితే తెలంగాణ వచ్చావు. దేశం నుండి తరిమితే పోవడానికి సముద్రం తప్ప ఏం లేదు. దేశం కోసం, ధర్మం కోసం కనీసం 3 కనండి. మన అస్తిత్వాన్ని కాపాడే ధర్మ వీరులను తయారు చేయండి. ప్రభుత్వాలు కూడా కేజీ టు పీజీ విద్య, వైద్యం ఉచితం చేస్తే తప్పకుండా జనాభా పెరుగుతుంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచించి అడుగులు వేయాలి. అదే దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం. పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సో డెఫినెట్గా ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుని ఇలాంటి ఒక సంక్షోభం నుంచి భారత్ను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు చేసే స్టేట్మెంట్ వెనక ఎంత మీనింగ్ ఉంది, ఏముంది, ఎంతటి దూరాలోచన ఉంది అనేది అర్థం చేసుకోకుండా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో ఈ సమస్య గురించిన సొల్యూషన్ ఏమనుకుంటున్నారు మీరు?
దీని గురించి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. జై భారత్, జై హింద్.